నా మనసున మాటవు నీవే, నా హృదయపు పాటవు నీవే. నా మనసున మాటవు నీవే, నా హృదయపు పాటవు నీవే. చీకటి తీసి వెలుగును నింపిన నీతి సూర్యుడవు నీవే, నీతి సూర్యుడవు నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ శ్రోతలు బాగున్నారా? ఈరోజు పాఠం ప్రభువు నుండి నేర్చుకుందాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయములు పరిశీలించు పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు. నీతి న్యాయముల విషయమై మేము నిర్దోషములట్లు నీ వాక్యముచే మమ్మను వెలిగింపచేయి. మా ఆత్మ చెవులు సిద్ధపరిచి మాతో మాట్లాడు. ప్రభువా, అల్పుడను నీ దీనదాసులను నా నోటిని ఈ సమయాన్ని నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తుల వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా సిద్కేను అంటే యెహోవా మన నీతి అని అర్థం. సిద్కేను అనే హీబ్రూ పదమునకు నీతి అని అర్థం. కీర్తన 89 అధ్యాయం 14 వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. కీర్తన 97 2వ వచనం. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. సింహాసనము అంటే పరిపాలన, దానిని జరిగించు విధానము. దానికి ఆధారము నీతి న్యాయములు. అవి ఆయన వ్యక్తిత్వపు సుగుణాలు. దేవుడు మనుషులను ఆయన స్వరూపమందు సృష్టించాడు. కానీ మనుషులు ఆయన నుండి వేరుపడి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీతి తప్పారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 14 వచనములు. ఇందుని గూర్చి వ్రాయబడిన ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. పెదవుల క్రింద సర్పవిషము ఉన్నది, వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనము కష్టము వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురిగుడ్డల వలె ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ప్రియులారా, వింటున్నారా? మానవులు తమ స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకొని చేసిన నీతి కార్యములు మురిగుడ్డల వలె ఉన్నాయి. వారి నీతిలో లోకమాలిన్యం కలిసిపోయాయి. స్వార్థ చింతన, స్వలాభైహిష ఉన్నాయి. శరీరంతో చేసిన ఏ కార్యములు వారిని పాపరహితులుగా చేయవు. దేవుని సింహాసనం ఎదుట నిర్దోషులుగా తీర్చబడరు. పాప బంధకముల నుండి రక్షింపబడుటకు ఆధారము లేకుండుట దేవుడు చూశాడు. కీర్తన 103 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. అవును, మన్నపు నీడలో ఉన్న వారికి ఆయన వెలుగును ప్రసాదించాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5, 6 వచనములు. యెహోవా ఇలాగూ ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను.
అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా సిద్కేను అంటే యేసే. ప్రియులారా, యేసే మన నీతి. దేవుడు నీతి తప్పిన మనుషులను తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగము ద్వారా పాప పరిహారము చేసి సమాధానపరుచుకున్నాడు. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అవును, ఆయనే మార్గము, జీవము, సత్యము. మనము నీతిమంతులుగా తీర్చిబడుటకు, దేవుని సింహాసనం ఎదుట నిర్దోషులుగా నిలబడుటకు ఆయనే మార్గము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకునేడల్లా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. మనం ఎలాంటి వారి వలన ఆయన యొద్దకు వచ్చుటకు ఏ అడ్డంకి లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనములో ప్రభు అంటున్నాడు, తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చేవారిని నేనెంత మాత్రము త్రోసివేయను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఆత్మ లక్షణ కొరకు మనము లోకమునకు వెలుగ్గా ఉండుటకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవాగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగ్గాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని యేసునందు నీతిమంతులుగా తీర్చి అనేకులను దేవుని నీతిలోనికి నడిపించవలనని, అంతేకాక దేవుని మహా ఉగ్రత నుండి తప్పించాలని ఆశిస్తున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. శ్రోతలు వింటున్నారా? దేవుని నీతిని ధరించి ఆయనందు ఉల్లసించి ఆనందమును పొందుతాము. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహాధనముతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. యెహోవా సిద్కేన్. ఆమేన్. నా స్తుతులకు పాత్రుడ నీవే, నా కృతులకు జీవము నీవే. నా స్తుతులకు పాత్రుడ నీవే, నా కృతులకు జీవము నీవే. నీ ప్రేమతో నన్ను కరుణింప కృప సత్య సంపూర్ణుడవు నీవే. కృప సత్య సంపూర్ణుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.